భూపాలపల్లి కాకతీయ ఓపెన్ కాస్ట్ రెండో ప్రాజెక్టు పనులను అడ్డుకుని గడ్డిగానిపల్లికి చెందిన భూ నిర్వాసిత రైతులు ధర్నా చేశారు. సింగరేణి ఓసీ2లో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో టెంట్ వేసుకుని బైఠాయించి నిరసన తెలిపారు. భూములు తీసుకుని 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ నిర్వాసితులు వాపోయారు. 2017 సంవత్సరం నుంచి ఓపెన్ కాస్ట్లో గడియానపల్లి విలేజ్ని R&R కింద తీసుకుందామని సింగరేణిలో అన్ని రకాల సర్వేలు చేశారు ఇప్పటి వరకు. ఇది 2024 సంవత్సరము. ఈ రోజు వరకు PN DN అయింది. అవార్డు పాస్ కోసం ఇప్పటిదాకా గత 3 నెలల నుంచి తిప్పుతున్నారు. అవార్డు పాస్ చేయట్లేదు. మాకు నష్టపరిహారం ఇవ్వమని చెప్తే వాళ్ళ ఆఫీసుల నుంచి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. 2009లో ల్యాండ్ అక్విజిషన్ జరిగిన పైసలు 1,47,00,000 రూపాయలు రావాలి మాకు. అది వరకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఒక 10 రోజుల క్రితం కూడా ఇక్కడ టెంట్ చేయడం జరిగింది. మేము ఆ రోజు చెప్పాము ఆర్డీఓ గారికి, సార్ మీరు 10 రోజుల్లోగా మాకు రిజల్ట్ ఇవ్వకపోతే మేము యథావిధిగా మళ్ళీ ఇక్కడ టెంట్ వేసుకుంటాం, ధర్నా చేస్తాం, దానికి మీరు ఎలాంటి మాకు ప్రాబ్లం చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు అని అంటే సార్ సరే అన్నారు. 34 ఎకరాల ఆబాది అంటే ఇంటి స్థలాలు, ఇంకా వ్యవసాయ భూమి ఇంకా 20 ఎకరాల పైన ఉంటుంది సార్. 919 ఫ్యామిలీస్ ఉన్నాయి PDF కింద, R&R కింద సెలెక్ట్ చేసిన వాళ్ళకి. ఇప్పటి వరకు ఎవరికి ఒక్క నష్టపరిహారం ₹1 కూడా ఇవ్వలేదు. ఆ 7 సంవత్సరాల నుంచి ఇస్తాం అనుకుంటున్నైతే ఆపుతాను. ఖచ్చితంగా రావాలి, రాకపోతే మాత్రం లేచేది లేదు. ఆడోళ్ళం కూడా ఇక్కడనే పండుకోవడానికి సిద్ధంగా వచ్చి ఉన్నాం.